హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తగా నేను చేసిన విధంగా ఎగ్‌తోని రెసిపీ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకి ఆయిల్ యాడ్ చేసుకొని, అందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసి బాగా వేయించుకోండి. చూడండి ఈ టైప్‌లో కొంచెం కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఉల్లిపాయలనేవి తొందరగా మగ్గుతాయండి. దానికోసమని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోండి ఒక 5 మినిట్స్ వరకి. చూడండి ఈ టైప్‌లో కొంచెం ట్రాన్స్‌పరెంట్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకి కూడా బాగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా వేసి బాగా కలుపుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకి కారం యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న ఎగ్స్‌కి 2 స్పూన్స్ సరిపోతది. అలాగే కొద్దిగా ఉప్పు దానికి సరిపడా వేసుకున్న తర్వాత అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకి గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి ఈ టైప్‌లో ఆయిల్ పైకి తేలుతుంది కదా! ఇదంతా ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకొని ఇట్లా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక్కొక్కటిగా ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక 4 ఎగ్స్ వరకి తీసుకుంటున్నాను నేను. ఇది ఒక 3 మెంబర్స్‌కి సరిపోతది నేను చేసే కర్రీ అనేది. వీటన్నిటిని కూడా కొంచెం దూరంగా నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి ప్యాన్‌లో. ఎందుకోసం అంటే అట్లా అయితేనే షేప్ అనేది చాలా బాగా వస్తదండి కర్రీలో మనకి. మూత పెట్టేసి వాటిని కదపకుండా మూత పెట్టి ఒక 5-7 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి ఈ టైప్‌లో ఉడకడం స్టార్ట్ అయినప్పుడు దాన్ని మంచిగా కట్ చేసుకోండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఈవెన్‌గా కట్ చేసుకొని టర్న్ చేసుకోండి. దానికి పీస్ వైస్‌గా. చూడండి నేను చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకొని బాగా ఉడికించుకోండి. చూడండి ఈ టైప్‌లో అన్నిటిని కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకి ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. చాలా బాగుంటది ఫ్లేవర్ అనేది. వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా పైనుంచి యాడ్ చేసుకొని ఈ సైడ్ కూడా బాగా ఉడికించుకోండి మూత పెట్టేసి. 2 సైడ్‌లా ఉడికితేనే చాలా బాగుంటదండి. చూడండి ఈ టైప్‌లో తీసుకున్నదంటే అయిపోతది. రెడీ అయిపోయినట్టే మన కర్రీ. తీసి సర్వ్ చేసుకుందాము. అంతే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ఈ టైప్‌లో నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతది. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఎలా ఉంది? నచ్చిందా ఈ స్టైల్‌లో మీకు? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.